పురాతన రామాలయం ఉన్న రామదుర్గం, తాబేలుమెట్ట, ఏనుగుకొండ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధి పనులను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం పురుషోత్తపట్నం గ్రామంలో పర్యటన సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాయదుర్గం, ఏనుగుకొండ ప్రాంతంలో ప్రతిపాదించిన 7.5 ఎకరాల స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాలుగా ప్రత్యేక గుర్తింపు పొందిన పురాతన రామాలయం ఉన్న రాయదుర్గం పర్యాటక కేంద్రం ఇక్కడే ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగా ఏనుగుకొండ, తాబేలుమెట్ట ప్రాంతంలో టూరిజం రిసార్ట్స్, రెస్టారెంట్లు వంటి యూనిట్ల స్థాపనకు అనువైన 7.5 ఎకరాల భూమిని గుర్తించినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అవసరమైన మార్గదర్శకాలను టూరిజం వెబ్సైట్ లో విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వెండర్లు దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం అందించే పలు రాయితీలు, విద్యుత్ టారిఫ్ సబ్సిడీలు, జీఎస్టీ రాయితీలు తదితర ప్రయోజనాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ ప్రాంతం పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధి దృష్ట్యా ప్రత్యేక ప్రాధాన్యం కలిగిందిగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో పాటు రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో వసతి సదుపాయాల కోసం ఇది ఉత్తమ కేంద్రంగా మారుతుందని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా సమగ్ర అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని, ఆసక్తి గల పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం ప్రాంతీయ సంచాలకులు ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా టూరిజం అధికారి పి వెంకటచలం, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.